వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో ఉంది. కానీ కరువు మండలంగా ప్రకటించినప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ సహాయక చర్యలు చేపట్టలేదని, తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించిన మండలంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు తహసీల్దార్ అరుణకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దయ్య, నారాయణప్ప, అల్తాఫ్, సూరి, చంద్ర, శివశంకర్, నారాయణ సీన, తిమ్మిరాజు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ఈరోజు నార్పల మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం నందు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నార్పల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడం జరిగింది. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి, అలాగే నార్పల మండల కేంద్రంలో మొన్న ఈదురుగాలుల వలన వర్షం వలన ఒక రైతుకు 3 ఆవులు కూడా చనిపోవడం జరిగింది. ఆ రైతును కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు తహసీల్దార్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కరువు సహాయక చర్యలు అన్ని గ్రామాలలో కూడా కరువు సహాయక చర్యలు చేపట్టి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎక్కువ కూలీ ఇవ్వాలని చెప్పేసి, అక్కడ తాగునీటి సౌకర్యము, మజ్జిగ సౌకర్యం అన్నీ కూడా కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము నార్పల మండల కేంద్రం నందు తహసీల్దార్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చాలని కోరుతున్నాం. కామ్రేడ్స్, ఈరోజు నార్పల మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం నందు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నార్పల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడం జరిగింది. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి, అలాగే నార్పల మండల కేంద్రంలో మొన్న ఈదురుగాలుల వలన వర్షం వలన ఒక రైతుకు 3 ఆవులు కూడా చనిపోవడం జరిగింది. ఆ రైతును కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు తహసీల్దార్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కరువు సహాయక చర్యలు అన్ని గ్రామాలలో కూడా కరువు సహాయక చర్యలు చేపట్టి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎక్కువ కూలీ ఇవ్వాలని చెప్పేసి, అక్కడ తాగునీటి సౌకర్యము, మజ్జిగ సౌకర్యం అన్నీ కూడా కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము నార్పల మండల కేంద్రం నందు తహసీల్దార్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చాలని కోరుతున్నాం.